సత్యదేవుడని మనకు తెలియచేసి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు కదా. లోకం అంటది కదా, ఆ యేసు ప్రభు ఎక్కడో అమెరికా దేవుడు అండి. కాదా, ఆయన అందరి దేవుడు. ఆ యేసు క్రీస్తు వారు ఎవరో తెల్లోళ్ళ దేవుడు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న దేవుడు. వీళ్ళను వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు అని గుసగుసలాడతారు కదా. ఆ గుసగుసలాడే ప్రజలు డ్యాగ కన్నుతో నన్ను పరిశీలిస్తారు, నిన్ను పరిశీలిస్తారు. లోకస్తులు సిగరెట్ తాగారు, లోకం పట్టించుకోదు. లోకపు ఒక యవనబ్బాయి ఒక అమ్మాయితో తిరిగాడు, లోకం పట్టించుకోదు. లోకంలో ఒక స్త్రీ అక్రమ సంబంధం కలిగి భర్త కన్నుగప్పి తప్పుడు త్రోవలకు వెళ్తుంది, లోకం పట్టించుకోదు, గుసగుసలు మాట్లాడదు. ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని మేము క్రైస్తవులని మందిరానికి బయలుదేరి వస్తామే. లోకస్తులు బ్రతికినట్లుగా నువ్వు బ్రతికితే అవమానపడేది నువ్వు కాదు. నువ్వు అవమానపడతావో లేదో నాకు తెలీదు. ఛీ, నేను ఎలా ఎందుకు చేశా, నేను ఎలా ఎందుకు బ్రతికా? ఇంత వాక్యం విని, ఇంత సత్యవాక్యంతో నేను బ్రతుకుతూ అపోస్తుల ఉపదేశంలో కట్టబడుతూ నేను ఎలా జీవించా? నీ బ్రతుకు మీద నీకు అసహ్యం కలిగిద్దో లేదో, అవమానం అనిపించిందో లేదో నాకు తెలియదు. కానీ ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్న దేవుడు నిన్ను బట్టి తలదించుకునే పరిస్థితి వస్తుంది. నేనంట, ఒకవేళ నిన్ను బట్టి దేవుడు తలదించుకునే పరిస్థితి రేపు రాబోతుందంటే అడుగు, దేవా ఈ రాత్రి నన్ను చంపేయి, ఈ రాత్రి నన్ను చంపేయి. నీకు అవమానం కలుగజేసే బ్రతుకు నేను బ్రతికే కంటే అన్య ప్రజల మధ్యలో నీ నామం దూషించబడేటట్లుగా నిందారహితంగా నేను బ్రతుకుతూ ఉంటే, అలాంటి బ్రతుకు నా పిల్లల ద్వారా, నా ద్వారా, నా సేవ ద్వారా రేపు రాబోతుందంటే అలాంటి స్థితి నాకు రాకమునిపే ఈరోజే నన్ను చంపేయని దేవుని విషయంలో అంత రోషం కలిగిన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక.